హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో నేను నా ఛానల్లో అయితే ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్లో కంటెంట్ మీద వీడియోస్ చేస్తాను నేను ఇప్పటి నుంచి. అండ్ ప్లేలిస్ట్ సపరేట్గా పెడతానండి. మ్యాథ్స్ 1A 1B 2A 2Bలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే డిస్కస్ చేస్తాను. మీకు కనుక ఏ టాపిక్లోనైనా డౌట్ ఉండి నెక్స్ట్ మీరు ఏ టాపిక్లోనైనా వీడియోస్ కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఆ టాపిక్ మీద తప్పకుండా వీడియో చేసి అప్లోడ్ చేయడానికి అయితే 100% ట్రై అయితే చేయగలుగుతాను. సో ఇక్కడ ఫస్ట్లీ ఐఎమ్ స్టార్టింగ్ హియర్ విత్ లోకస్ అండి. మ్యాథ్స్ 1Bలో లోకస్. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P ఇఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 4,0 అండ్ 0,4 సబ్టెండ్స్ ఏ రైట్ యాంగిల్ ఎట్ P. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్ ఆఫ్ లోకస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు, ఒకదాన్ని ఒకటి జాయిన్ అవుతున్నాయి. ఇక్కడ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి, ఇక్కడ ఈ 2 పాయింట్స్ అనేది ఒక రైట్ యాంగిల్ని ఫామ్ చేస్తున్నవి. సో ఫస్ట్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే ఇచ్చిన పాయింట్స్కి ఒక నేమ్స్ ఇద్దాము. ఇచ్చిన పాయింట్ ఏంటి, ఫస్ట్ పాయింట్ 4,0 కదా, దానికి ఏ అని నేమ్ ఇస్తాను. A = 4,0, B = 0,4. అండ్ P తెలియదు కాబట్టి నేనేమనుకుంటాను, అండ్ ఇక్కడ లెట్ P = X, Y అని అనుకుంటాను. సో నేనేం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ, ఈక్వేషన్ ఆఫ్ లోకస్. కండిషన్ ఏంటి, సబ్స్టెన్స్ రైట్ యాంగిల్ ఎట్ P. సో రైట్ యాంగిల్ అంటే ఇదే కదండి, ఇక్కడ P ఉంటుంది, A ఉంటుంది, B ఉంటుంది. మనకు తెలిసిందే ఇక్కడ రైట్ యాంగిల్ని ఫామ్ చేసినప్పుడు ఇక్కడ P దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది అంటే 90 degrees ఫామ్ అవుతున్నప్పుడు కండిషన్ ఏంటి మనకు తెలుసు, AB² = PA² + PB². సో ఇక్కడ AB అంటే A అనే పాయింట్ అండ్ B అనే పాయింట్ మధ్యలో డిస్టెన్స్ ఫార్ములా మనందరికీ తెలిసిందే కదండి. √x2 - x1 2 y2 - y1 2. సో ఇక్కడ ప్రతి దగ్గర అదే ఫార్ములాని అప్లై చేస్తాం. AB² అంటే AB మధ్యలో డిస్టెన్స్ ఏమవుతుంది, x2 - x1, ఇది x1 y1, x2 y2. సో ఫార్ములా కనుక అప్లై చేసినట్టయితే x2 - x1 2 అంటే 0 - 4 2 y2 - y1 2, 4 - 0 2. కానీ ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కదా, √ మళ్ళీ హోల్ స్క్వేర్. సో డిస్టెన్స్ ఫార్ములాలో రూట్ వస్తుంది, కానీ ఇక్కడ స్క్వేర్ ఉంది కదా. సేమ్ ప్రాసెస్లో PA, ఇది P, ఇది A, ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది. సేమ్ అగైన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి, x - 4 2 y - 0² మళ్ళీ ఇక్కడ కూడా PA² ఉంది కాబట్టి అగైన్ స్క్వేర్, మళ్ళీ √ PB², Pకి Bకి మధ్యలో డిఫరెన్స్ సేమ్, x - 0² అండి ప్లస్ y - 4² ఈ మొత్తానికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ని అప్లై చేసేస్తున్నాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడమే మనం చేయాల్సిన పని. ఇక్కడ చూడండి 0 - 4² అంటే ఇక్కడ చూడండి స్క్వేర్, ఫస్ట్ స్టెప్లో స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. 0 - 4² ఎంత అండి, -4² ప్లస్ 4 - 0² ఎంత అండి, 4² ఈక్వల్స్ టు x - 4² ఇదే ఫార్ములా ఉందండి, A - B². ఫార్ములా మనకు తెలిసిందే A² + B² - 2AB అంటే x² + 4² - 2x × 4 ప్లస్ y - 0² అంటే ఎంత అండి, y² ప్లస్ అగైన్ x - 0² అంటే ఎంత అండి, x² ప్లస్ ఇది మళ్ళీ A - B² అంటే y² + 4² 2 × y × 4. సింప్లిఫై చేయడం అండి, ఇక్కడి నుంచి -4² అంటే ఎంత అండి, 16 అగైన్ ప్లస్ 4² అంటే మళ్ళీ 16 ఈక్వల్స్ టు x² మళ్ళీ 4² అంటే 16, 2 × 4 = 8x ప్లస్ y² ప్లస్ x² మళ్ళీ ప్లస్ y² అగైన్ 4² అంటే 16 -2 × 4 ఎంత అండి, 8y. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో 16, రైట్ సైడ్లో 16, ఇక్కడ 16, ఇది 16 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం మిగులుతుంది, x² + x² = 2x² ప్లస్ y² + y² అండి ప్లస్ 2y² మైనస్ 8x మైనస్ 8y. ఇక్కడ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి వి రిమైన్ విత్ 0. అన్నిట్లో 2 కామన్ ఉంది చూడండి, 2 కామన్ తీసుకోండి. 2 కామన్ తీస్తే x² + y². సో ఇక్కడ 8 కాస్త 2 కామన్ తీస్తాం కాబట్టి -4x - 4y ఈక్వల్స్ టు 0. ఇంటూతో ఉన్న 2 నట్ పంపిస్తే బై అవుతుంది, 0/2 అంటే 0నే అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, x² + y² -4x - 4y ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద లోకస్ ఆఫ్ P.
సో ఇది వెరీ ఈజీ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ లోకస్. నెక్స్ట్ ప్రాబ్లం అండి, క్యాపిటల్ నెక్స్ట్ ప్రాబ్లం ఇంపార్టెంట్ అండి, అనదర్ ఇంపార్టెంట్. క్యాపిటల్ A 5, 3 and capital B 3, capital A 5, 3 and capital B 3, -2 are two fixed points. Find the equation of locus of P so that the area of triangle PAB is 9 square units. సేమ్ ఇక్కడ కూడా 2 పాయింట్స్ ఇచ్చారండి, పాయింట్స్కి నేమ్స్ ఇచ్చారు. క్యాపిటల్ A ఈక్వల్స్ టు 5, 3, క్యాపిటల్ B ఈక్వల్స్ టు 3, -2. సో మనకు తెలియదు కాబట్టి లెట్ క్యాపిటల్ P ఈక్వల్స్ టు ఏమనుకుంటామండి, x, y. సో ఇక్కడ కండిషన్ చేంజ్ అయింది, సేమ్ ఈక్వేషన్ ఆఫ్ లోకసే ఫైండ్ చేయాలి, కానీ ఇక్కడ కండిషన్ ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఈక్వల్స్ టు ఎంత అంటండి, 9 స్క్వేర్ యూనిట్స్. సో మనకి యూనిట్స్తో సంబంధం లేదు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఈక్వల్స్ టు 9. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా రాస్తున్నాను ఇక్కడ చూడండి, హాఫ్ 1/2 ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ x1 - x2 x1 - x3 y1 - y2 y1 - y3 ఈక్వల్స్ టు ఎంత అంట మరి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇక్కడ 9. మరి మనకు డౌట్ వస్తుంది, మరి ఇక్కడ x1 ఏంటి, y1 ఏంటి, x2 ఏంటి, y2 ఏంటి, x3 ఏంటి అంటే ఇది x1 ఇది y1, దిస్ ఈజ్ x2 y2 అండ్ pని x3 y3 అనుకొని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేస్తాం. హాఫ్ ఆఫ్ x1 - x2 చూడండి, x1 5 మైనస్ x2 అంటే 3, 5 - 3. నెక్స్ట్ x1 - x3 5 - x అండి, y1 - y2 3 మైనస్ ఇక్కడ మళ్ళీ y2 వాల్యూ ఎంత అండి, -2. నెక్స్ట్ y1 3 - y3 అంటే y ఈక్వల్స్ టు హౌ మచ్, 9. సో సెండ్ దిస్ బై టు దట్ సైడ్, అట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, రైట్ సైడ్ రాస్తున్నాను, బైతో ఉంది కాబట్టి ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 5 - 3 ఎంత 2, 5 - x మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుందండి, ప్లస్ 3 + 2 ఎంత అండి 5, ఇదేమవుతుంది 3 - y. సో డిటర్మినెంట్ మనకు చేయడం తెలుసు కదండి, ఏంటి AD - BC అంటే క్రాస్ మల్టిప్లై చేయాలి, మధ్యలో సింబల్ మైనస్ పెట్టాలి, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇంప్లాయిస్ mod 2 ఇంటూ ఇక్కడ చూడండి 2 × 3 - y 2 × 3 - y మైనస్ ఇక్కడ 5 × 5 - x ఏమవుతుంది 5 × 5 - x ఈక్వల్స్ టు 9 2 ఎంత ఉందండి 18. సింప్లిఫై చేయండి దీన్ని, 3 2 6 మైనస్ 2y మైనస్ 5 5 హౌ మచ్ 25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి 5x ఈక్వల్స్ టు 18. నౌ సింప్లిఫై, x వాల్యూ రాయండి, y వాల్యూ రాయండి, లాస్ట్కి కాన్స్టెంట్ రాయండి. ఇప్పుడు ఏమవుతుంది 5x - 2y 25లోంచి 6 పోతే ఎంత అండి -19 ఈక్వల్స్ టు 18. సో మోడ్ని తీసేద్దాం అనుకుంటున్నాను, మోడ్ని తీసేస్తున్నామంటే ఏంటి 5x - 2y -19 ఈక్వల్స్ టు మోడ్ని తీసేస్తే రైట్ సైడ్లో ప్లస్ ఆర్ మైనస్ సింబల్ యాడ్ అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంటి, ఒకసారి ప్లస్ తీసుకోవాలండి, ఇంకొకసారి మైనస్, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. 5x - 2y -19 ఒకసారి ప్లస్ తీసుకుంటున్నాను, ఇక్కడ రాస్తున్నాను చూడండి 5x - 2y -19 ఈక్వల్స్ ఇంకొకసారి -18. సింప్లిఫై చేయండి, 5x - 2y -19 ప్లస్ 18 తీసుకొస్తే ఏమవుతుందండి -18 ఈక్వల్స్ టు 0. 5x - 2y -19 -18 ఎంత అండి -37 ఈక్వల్స్ టు 0. ఇటు సైడ్ చూడండి 5x - 2y -19 ఈ -18 తీసుకొస్తే ఎంత అండి +18 ఈక్వల్స్ టు 0. 5x - 2y -19లోంచి +18 పోతే ఎంత అండి -1 ఈక్వల్స్ టు 0. ఈ రెండింటిని కంబైన్ చేస్తే రాస్తే లోకస్, దేర్ ఫోర్ ద లోకస్ ఆఫ్ P, ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P ఈజ్ ఏమవుతుందండి చూడండి 5x - 2y -37 ఇంటూ 5x - 2y -1 ఈక్వల్స్ టు 0. ఇది మొన్న రీసెంట్గా తెలంగాణ IPలో వచ్చిన క్వశ్చన్ అండి, మొన్న రీసెంట్గా ఎగ్జామ్లో. సో ఇదండి నేను ఈరోజు వీడియోలో డిస్కస్ చేసింది. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ మీద ఉన్న వీడియోస్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కంటెంట్ కోసం. థ్యాంక్ యూ.